నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కమాన్పూర్ జూలపల్లి గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన డిఆర్డీఏ పీడీ కలాంతిని, అడిషనల్ పీడీ భూపల్లి రవీందర్. కుట్టు శిక్షణతో మహిళలు, యువతులు ఉపాధి పొందాలని సూచన. పార్టీ విప్ ఆత్రం కృష్ణమ్మను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు పదవి కోల్పోయిన ఆసిఫాబాద్ 13వ వార్డు కౌన్సిలర్. గోదావరి కనిలో తొట్టిలో తప్పిన పెను ప్రమాదం. మున్సిపాలిటీ జంక్షన్ వద్ద కారును ఢీకొట్టిన లారీ. పదవ తరగతి విద్యార్థులకు అందించిన స్టడీ మెటీరియల్ ను అందించిన కమాన్పూర్ సర్పంచ్ మరియు మండల విద్యాధికారి. కుట్టు శిక్షణతో మహిళలు, యువతులు ఉపాధి పొందాలని డిఆర్డీఏ పీడీ కలాంతిని, అడిషనల్ పీడీ భూపల్లి రవీందర్ అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంతో పాటు జూలపల్లి గ్రామంలో డిఆర్డీఏ ఎలిస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శనివారం పీడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మహిళలు, యువతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో డిఆర్డీఏ ఎలిస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంతని నియోజకవర్గంలోని మంతని, కమాన్పూర్, ముత్తారం, రామగిరి, పాలకుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెర్ప్ అదేవిధంగా అలింప్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి, మన గౌరవ మంత్రి గారి యొక్క సహకారంతో ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మనం 2వ బ్యాచ్ని ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సర్పంచ్ గారికి నుంచి వచ్చిన మన వార్డు మెంబర్ గారికి, భోగే లక్ష్మీ రమేష్ గారికి, అదేవిధంగా మండల సమైక్య ఆఫీస్ బేరర్స్, వివిధ సంఘాల నుంచి వచ్చిన సభ్యులందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా 800 మంది మహిళలకి రెడీ ప్లేస్ కొనండి. చెప్పిన వాళ్ళకి ప్లేస్ ఉందా చెప్తుంది. నేను వాళ్ళని అడగట్లేదు, దీనిలో ఎంతమందికి టైలరింగ్ వచ్చు అని అడిగా. 5%. మీకు టైలరింగ్ వచ్చా? మిషన్ ఉందా? ఎంతమందికి మిషన్ ఉంది? అంటే మిషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ బ్లౌజ్ ఎంత? 250. హైదరాబాద్ ఎంత తెలుసా? అంటే ఎక్స్పీరియన్స్ 15 ఉండదు. అంటే ఎంత వాళ్ళ టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ టెక్నిక్స్ అన్ని కూడా మీకు నేర్పుతారు. నెక్స్ట్ బ్యాచ్ లో ప్రపోజల్ ఉంది సార్ దగ్గర కూడా. మీలో బాగా నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి బోటిక్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళని మళ్ళీ గుర్తించి వాళ్ళని హైదరాబాద్ పంపించి మనకి అలీప్ సార్ ఉన్నారు కదా, లాస్ట్ బ్యాచ్ కూడా చేశారు. వాళ్ళ దగ్గర మళ్ళీ మీకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అనేది, అప్ స్కిల్ చేయాలనేది ప్రపోజల్ సార్ని. కానీ మీరు నేర్చుకొని మా జాగ్రత్త మేము కుట్టుకుంటాము, మా ఇంట్లో మా పిల్లలు కుట్టుకుని వేసుకుంటాము అని అంటే
ఉపయోగం లేదు. అంతా ఇప్పుడున్న దానిలో మనకున్న ప్రభుత్వం ఏంటిది, మహిళా శక్తి అని, మహిళా అన్నీ ఉన్నాయి కదా, ఫ్రీ బస్సు ఉందా లేదా, ఇట్లా అన్నీ కూడా ప్రతిదీ ఏదైనా న్యూ ఎంటర్ప్రైజెస్ చేయాలంటే, కొత్తగా వ్యాపారం చేయాలి అంటే మహిళలు ప్రోత్సహించండి అని చెప్పేసి మన ప్రభుత్వం ద్వారా నుంచి చాలా అవకాశాలు మహిళలకు ఇస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీ విప్ ఆత్రం కృష్ణమ్మను దక్కిరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ గుండా స్నేహ తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల కొరకు నియమించిన రెవెన్యూ డివిజన్ అధికారి లోకేష్ ఆసిఫాబాద్ షాకు నోటీస్ జారీ చేసి ఆమె సమర్పించిన వివరణని పరిశీలించి విప్ ధిక్కరణ వాస్తవమే అని నిర్ధారించి తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం గుండా స్నేహ కౌన్సిలర్ పదవికి అనర్హులుగా ప్రకటించి 13వ వార్డు సభ్యులు కౌన్సిలర్ పదవి నుండి తొలగించారు. గోదావరి కనిలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. మున్సిపల్ టీ జంక్షన్ వద్ద కారును ఢీకొట్టిన లారీ. కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గోదావరి కని ఎల్బీ నగర్ కు చెందిన రాజయ్య కుటుంబం పెళ్లి కార్యక్రమానికి హాజరైనందుకు వెళ్తున్నారు. సిగ్నల్ క్రాస్ చేస్తున్న సమయంలో వెనకాల వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. లారీతో పాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు సాక్షి మెటీరియల్ విద్యార్థుల భవిష్యత్తుకు పునాది లాంటిదని కమాన్పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, మండల విద్యాధికారి ఇల్లందుల విజయ్ కుమార్ అన్నారు. సాక్షి మీడియా ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అందించిన స్టడీ మెటీరియల్ ను శనివారం సర్పంచ్ ఎంఈఓ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు స్టడీ మెటీరియల్ ను పూర్తిగా వినియోగించుకుని 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపారని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉపాధ్యక్షులు రమేష్, సతీష్, మల్లేశ్వరరావులతో పాటు తదితరులు ఉన్నారు. మంచి మార్కులు సాధించాలని తపన కొద్ది సార్ బాలుసార్ చాలా కృషి చేసి మనకి తెప్పించడం జరిగింది. మాకు గౌరవనీయంగా చేయవలసిందిగా ఈరోజు కమాన్పూర్ గవర్నమెంట్ హై స్కూల్లో మరియు 10th క్లాసు విద్యార్థులకు మరియు జిల్లాలోనే టాపర్గా నిలబడే విధంగా సాక్షి దినపత్రిక సంస్థ వాళ్ళు మన బాలు గారు మీకు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే దాంట్లో పుస్తకాల్లో పొందుపరిచారో మీకు చాలా అవగాహన కుదిరేటువంటి దాంట్లో సబ్జెక్ట్ ఉంటాయి. మీరు తప్పకుండా వాటిని పక్క పడేయకుండా మంచిగా చదువుకోవాలి. నెంబర్ 1 స్థాయిలో నిలబడి మన కమాన్పూర్ కేసులోనే మంచి అత్యధిక మార్కులు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. మీకు 10th క్లాస్ పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు. మా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా మిత్రుడు బాలగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సాక్షి దినపత్రిక కమాన్పూర్ విలేకరి గారు బాలు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు మీకు ఈ స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున బాలు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు బాలు గారికి మా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలుసు ప్రీ ఫైనల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. మరి ఈ టైంలో ఇంకా తక్కువ టైంలో ఏ విధంగా చదవాలనేది ప్రతిరోజు సాక్షి పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు. అదే మనకు పేపర్ కూడా వస్తుంది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండలం కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కోసం ప్రత్యేకంగా చిన్నజీయర్ స్వామి విచ్చేసి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన సంప్రోక్షణ కార్యక్రమం వేద పండితులచే ఘనంగా నిర్వహించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం సజావుగా జరిగేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఈవో మహేష్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సురేష్ అన్న నమస్తే. ఫోటో కొట్టి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశాడు ఓ భర్త. మొదటి భార్య నూనె పద్మను జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకువెళ్లి బండరాయితో తలపై మోది గాయపరిచి చనిపోయిందని భావించి ముళ్ల పొదల్లో పడేసి పరారయ్యాడు భర్త నూనె వెంకటేష్. పద్మ కనిపించకపోవడంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో భర్త వెంకటేష్ పై అనుమానం ఉందని పద్మ తండ్రి మల్లయ్య ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా జాఫర్ ఖాన్ పేట శివార్లలోకి తీసుకువెళ్లి బండరాయితో కొట్టి చంపానని ఒప్పుకున్నాడు భర్త వెంకటేష్. పోలీసులు జాఫర్ ఖాన్ పేట గుట్టకు వెళ్లి మృతదేహం కోసం వెతికిన పోలీసులు ఒకసారిగా షాక్ గురయ్యారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పద్మను హఠావుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో పద్మ ప్రాణాలు దక్కాయి. అక్కడికి ఎవరు తీసుకుపోయారా మరి? ఇద్దరం ఏదో కేసు ఉండే ఇద్దరం మేము మాట్లాడుతున్నాం. అక్కడ ఏం జరిగిందా? అసలు మాట్లాడుతున్నా దెబ్బలు ఎట్లా దాకా? ఎవరమ్మ?
ఆ? ఒకరు మాట్లాడలేదు సార్. వెంకటేష్ ఎప్పుడు వేరమ్మా మీరు ఇట్లా కూర్చోండి. అమ్మా పద్మ గారు ఆడు చెప్తాడు పో. ఆ? ఆడు చెప్తాడు పో. వాడు నేను ఏమన్నాడమ్మా? వెంకటేష్ గారు కేసు వేసిండు, ఇడాకులో కేసు వేసిండు. నిన్న కోర్టు కాడికి వచ్చినాం. కోర్టు కాడితే బిడ్డ నువ్వు మంచాలకు వెళ్ళిపో, నాకు పెద్ద పిల్లలు కొద్దిగా పని ఉందని నేను ఆగిపోయినా. వాడు అక్కడ కోర్టు కాడ బస్ స్టాండ్లో ఎక్కి బస్ స్టాండ్ కాడ దించుకొని కిడ్నాప్ చేసిండు. ఆయన పెద్దపల్లి బస్ స్టాండ్లో కిడ్నాప్ చేసిండు. అంతే. చేత్తే పొల్లను చేయిగా కొట్టిండు, ఒక తలకాయ వల్ల కొట్టిండు, ఆ మూతి డ్యామేజ్ చేసిండు, ఆ కాళ్ళు డ్యామేజ్ అయినాయి, కాళ్ళు కూడా ఇరిగింది. అది జరిగింది నిన్న జరిగింది. ఈ రోజు దొరికింది. ఈ రోజు ఎప్పుడు ఆ వెంకటి గారు కంప్లీట్ ఇస్తే పోలీస్ స్టేషన్ పట్టిస్తే అప్పుడు చెప్పిండు వెంకటి గారు. అంతే, లేవు అంతవరకు చెప్పలే. నేను తీసుకపోలేదు అంటే వెంకటి గారు రెండో పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు లేరా అని హైకోర్టులో కేసు వేసిండు వెంకటి గారు. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు బీవై నగర్ లోని కామ్రేడ్ అమృత్ లాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఫిబ్రవరి 23న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏకమంటి ఎల్లారెడ్డి, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్, కార్యదర్శి మల్యాల నరసయ్య, మల్లయ్య శ్రీనివాస్, అంజయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు తక్షణమే రిలీజ్ చేయాలని, అది కాకుండా ఈ ఆన్లైన్లో ద్వారా ప్రతి ఒక్కరి ఆన్లైన్లో పేర్లు ఎక్కియాలి. ఎందుకంటే ఆన్లైన్లో లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరుసుకోము, ప్రతి ఒక్కరి పేరు ఎక్కియవలసిందిగా కోరుతూ, అది కాకుండా మేము 23 నాడు కలెక్టర్ ఏటో ధర్నా ఉన్నది కాబట్టి మా గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడు మనము వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటేనే మనం విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుచు. అదే కాకుండా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందట ప్రతి ఒక్క అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క మండలంలోని ఎవ్వరు కూడా పనిచేయకుండా ప్రతి ఒక్కరు మనం ఈ ధర్నాను విజయవంతం చేయాలని, అది కాకుండా 23 నాడు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుపుతారు కాబట్టి ఆ బడ్జెట్ సమస్యలకు తీరుగా మనం ఆకలైనప్పుడు అమ్మ అటువంటి అన్నం పెట్టది. అందుకే మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని పాల్గొని మాకు, ఎందుకంటే ఈ జీతం సరిపోతలేదు. ఎందుకంటే మీరు మొన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మీరు ఏమన్నారంటే, మేము గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ఏ కార్మికునికైనా కానీ 15,600 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది మరి మాకు మాత్రం ఇంతవరకు 15,600 రూపాయలు అందడం లేదు, 9,500 రూపాయలు అందుతున్నాయి. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి మాకు తెలియడం లేదు. అదే కాకుండా ఈ బడ్జెట్లో ఈ సమావేశాల్లో ఇవన్నీ క్లియర్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. తేదీ ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం రోజున రాష్ట్ర పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఇటు పెండింగ్ వేతనాలు, మల్టీపర్పస్ విధానం రద్దు, అట్లాగే గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు పడే విధంగా చూడాలని రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం రోజున కలెక్టర్ ధర్నా కార్యక్రమం ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 ఏళ్ళు అధికారంలో ఉండి
స్వయానా కేటీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడము కేటీఆర్కు సిగ్గుసేటు. కాబట్టి ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం చేస్తాము, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, కార్మికులకు వేతనాలు కూడా 18,600 వేతనం ఇస్తామని, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాము, హెల్త్ కార్డులు ఇస్తామని టెంట్ల వద్దకు వచ్చి సమ్మె చేస్తే టెంట్ల వద్దకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 ఏళ్ళు దాటినా, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటినా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడము ప్రభుత్వానికి సిగ్గుసేటు. ఎందుకంటే గెలిచినాక దాదాపు రాష్ట్ర కమిటీ సీతక్కని కానీ ముఖ్యమంత్రిని కానీ 4-5 సార్ల వినతి పత్రం ఇచ్చి వీళ్ళ సమస్యల మీద చెప్పడం జరిగింది. చెప్పినప్పుడే తలకాయ ఊపి చేస్తామని చెప్పడం తప్ప వీళ్ళ సమస్యలు పట్టించుకున్న పాపాన లేదు. అట్లాగే 23 తారీఖు నాడు పార్లమెంటులో బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. ఆ పార్లమెంటులో బడ్జెట్ గ్రామ పంచాయతీ కార్మికులకు బడ్జెట్ పెద్ద ఎత్తున పెట్టాలని, ఆన్లైన్లో పేర్లు ఎక్కియాలని, ఆన్లైన్లో పేర్లు లేని వాళ్ళ పేర్లు ఎక్కియాలని, కొత్తగా సర్పంచులైన కాడ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నిటి మీద రేపు 23 తారీఖున సోమవారం నాడు కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరికీ తెలపడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రపంచ పీడిత జన విముక్తి కోసం కారల్ మార్క్స్ ఎంగెల్స్ లు 1848 ఫిబ్రవరి 21 కమ్యూనిస్టు ప్రణాళిక అనే ఒక పుస్తకాన్ని రచించి విడుదల చేశారని, అది దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచాన్ని మార్చాలి అనే మహోన్నత ఆశయానికి నాంది పలికిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి స్కైలాబ్ బాబు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల బీవై నగర్ అమృతలాల్ శుక్ల భవన్ లో సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే నిర్వహించారు. బరి తెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తకాన్ని సామూహిక పుస్తక పఠనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ, కారల్ మార్క్స్ ఎంగిల్స్ మనకు ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ఇవ్వలేదని, ఆ వెలుగులో ఈ ప్రపంచాన్ని మార్చే మార్గాన్ని చూపించారని, దోపిడీ సమాజం నుండి ప్రజలను విముక్తి చేయడానికి, అర్థం చేసుకోవడానికి కావలసిన ఒక ఆలోచన పద్ధతిని ఇచ్చారని చెప్పారు. అదే సమయంలో ప్రపంచాన్ని మార్చాలనే కర్తవ్యాన్ని కూడా ఇచ్చారని, సంపద పెరుగుతుందే తప్ప సమానంగా పంచబడట్లేదని విమర్శించారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుందని, ఫలితంగా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాల కంటే బలంగా మారుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం మార్కెట్ కు బానిస అవుతుందని విమర్శించారు. అందుకే రెడ్ బుక్ డే అంటే కేవలం ఒక రాజకీయ జ్ఞాపకం, చారిత్రక స్మరణ మాత్రమే కాదు, అది మానవాళి శ్రేయస్సుకై కమ్యూనిస్టు ప్రణాళిక రూపంలో ఒక శాస్త్రీయ భావజాలం ఆవిర్భవించిన రోజు అన్నారు. కష్టజీవుల రాజ్యం కోసం పరితపించే కార్యకర్తలందరికీ చదువుతో పాటు సమాజాన్ని మార్చడానికి కమ్యూనిస్టు ప్రణాళిక ఒక వజ్రాయుధం లాంటిదని చెప్పారు. రాబోయే కాలంలో బరి తగ్గించిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కార్యకర్తలంతా పోరాటంలో ఒక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని బరిదిరిస్తుందని, దోపిడీ దొంగల ముఠాలాగా వ్యవహరిస్తుందని, వెనిజులా అధ్యక్షుడు మదురో అతని భార్యను భర్త రాత్రి కిడ్నాప్ చేసి నిర్బంధించడం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని చెప్పారు. పాలిస్తున్న మానవ మారణ హోమం సృష్టిస్తుందని, అమెరికా యుద్ధాలను ప్రేరేపిస్తుందని విమర్శించారు. మోదీ మౌన వ్రతం వీడి అమెరికాకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏగమంటి ఎల్లారెడ్డి, జవాజీ విమల, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, ముక్తికాంత అశోక్, గురిజాల శ్రీధర్, ప్రజా సంఘాల నాయకులు మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్, సిరిమల్లి సత్యం, ఎం నర్సయ్య, బి శ్రీనివాస్, అంజయ్య, శ్రీనివాస్, కమలాకర్, రజిత, పోచమల్లు పాల్గొన్నారు.
ఈరోజు ప్రపంచ పీడిత ప్రజల చరిత్ర గతిని మార్చినటువంటి కమ్యూనిస్టు మేనిఫెస్టోని ప్రపంచ కమ్యూనిస్టు ప్రణాళిక రూపొందించినటువంటి కారల్ మార్క్స్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక ఈరోజు ప్రజల చేతికి ఇచ్చినటువంటి రోజు. లండన్లో ఎక్కడో ఈ పుస్తకాన్ని కారల్ మార్క్స్ ఎంగెల్స్లు ప్రజలకు అందిస్తే ఆ ఒక్క పుస్తకమే కోట్లాది మంది ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పుస్తకంగా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉంది. అందుకనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు కార్యకర్తలు రెడ్ బుక్ డేగా పాటిస్తూ ఈరోజు బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పేరిట ఒక పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు చదువుదాం, సమాజాన్ని మార్చుదాం అనేటువంటి సంకేతంతో ఈరోజు అధ్యయనం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటిది బరితెగించి ఒక దోపిడీ దొంగల ముఠాలాగా ఈరోజు ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనందరికీ తెలుసు, వెనిజులా అధ్యక్షుడు అతని భార్యని ఇద్దరిని అక్కడ మాదక ద్రవ్యాలు అనేటువంటివి ఉన్నవి, అక్రమ రవాణా కొనసాగుతుందనేటువంటి నింద మోపి అర్ధరాత్రి నిద్రిస్తున్నటువంటి భార్యాభర్తల్ని, ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక దేశ అధ్యక్షుడిని అతని భార్యని అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి బలవంతంగా సైనిక చర్య ద్వారా తీసుకెళ్లి అమెరికాలో నిర్బంధించడం, కాళ్ళు చేతులు కట్టేయటం అనేటువంటిది అమెరికా యొక్క సామ్రాజ్యవాదం యొక్క దుశ్చర్యగా మనం అందరం చూడాలి. ఇది అమెరికాకు కొత్తేమి కాదు. ఎందుకంటే ఎప్పుడైతే 1917లో రష్యాలో సోవియట్ విప్లవం జయప్రదమైందో అప్పుడు అమెరికా ఈరోజు ఏకధ్రువ ప్రపంచంలాగా కనిపిస్తుంది. కానీ ఆ రోజు అమెరికాకు వ్యతిరేకంగా సోవియట్ రష్యా అనేటువంటిది తూర్పు యూరోప్ దేశాలని కలుపుకోవటమే కాదు, ప్రపంచంలో 3వ ప్రపంచ దేశాల తరపున పేద దేశాల పక్కన అది సోషలిస్ట్ దేశంగా ఉన్నటువంటి రష్యా నిలబడ్డది. ఈరోజు దురదృష్టవశాత్తు రష్యా లేకపోవటం వల్ల అమెరికా బరితెగించి ఈరోజు సామ్రాజ్యవాద దుందుడుకు వాద వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, ఈరోజు ఇరాక్లో గతంలో సద్దాం హుసేన్ని ఉరితీసి చంపింది చూసాం. అట్లాగే లిబియా దేశ అధ్యక్షుడిని కూడా, గడాఫీని కూడా హతమార్చినటువంటి సంగతి చూసాం. అట్లా అనేక దేశాలపైన, క్యూబాలో ఫైడెల్ కాస్ట్రో మీద సుమారు 100 సార్లు దాడి చేయడానికి అమెరికా ప్రయత్నించింది. కొరియా మీద దాడి చేయడానికి, ఈరోజు పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్యలో ఘర్షణలు సృష్టించేటువంటి పని చేస్తూ ఉంది. అమెరికా యొక్క ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయుధాలు అమ్ముకోవడం ద్వారా వస్తుంది. ఆయుధాలు ఎందుకోసం అమ్ముకోవాలి? 2 దేశాల మధ్యలో యుద్ధాలు పెట్టించి తమ ఆయుధాలను అమ్ముకొని తన ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటిది ఈరోజు అమెరికా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు. దానివల్ల ఎంతమంది బలైపోయినా పర్వాలేదు. ఈరోజు మనం చూస్తున్నాం, పాలస్తీనా నీకు భూభాగమే లేదని చెప్పేసి ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇజ్రాయిల్ పక్కన పెట్టుకొని పాలస్తీనా మీద దాడి చేయించేటువంటి దుర్మార్గమైన స్థితికి అమెరికా నెట్టింది. దానివల్ల ఏం జరిగింది? సుమారు 70,000 మంది మహిళలు, పసిపిల్లలు, అనేక మంది చనిపోయారు, చాలామంది క్షతగాత్రులయ్యారు, చాలామంది అడ్రస్ లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక దేశం పైన దండయాత్ర చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధానమంత్రి గారు అమెరికాకు బానిసలాగా, ఏజెంట్ లాగా అమెరికా ఏది చెప్తే దాన్ని వినేలాగా ఉన్నాడు. కానీ అమెరికా ఏం చేస్తుంది? మన పట్ల ఏం ప్రేమతో లేదు. మీరు ఈరోజు పత్రికల్లో వచ్చింది చూడండి, సుప్రీంకోర్టు చాలా ఘాటైనటువంటి విమర్శ అమెరికా మీద పెట్టింది. ఎందుకని? వాళ్ళు ఇక్కడికి దిగుమతి చేసే వాటికి మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన టారిఫ్లు పెంచుతారట, మనం బయటికి ఏదైనా ఎగుమతి చేస్తే మాత్రం దాని మీద 0 టారిఫ్ వేస్తారట. ఒక రకంగా సుంకాల పేరిట అమెరికా అనేటువంటిది భారతదేశం మీద దండయాత్ర చేస్తుంది. ఒక ప్రజాస్వామ్య పద్ధతిని విస్మరించి ఒక సైలెన్స్డ్గా ఈరోజు భారతదేశం మీద టారిఫ్ల యుద్ధం అమెరికా చేస్తుంది. దీన్ని ఎదుర్కోకపోతే మన భారతదేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది. మీకు తెలుసు కదా, స్వాతంత్ర పోరాటం నడిపినాం, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిపినటువంటి చరిత్ర మనకుంది. అలాంటి యొక్క చరిత్ర కలిగినటువంటి మన దేశాన్ని ఈరోజు అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి నరేంద్ర మోడీ వైఖరి వల్ల మన వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది, మన పాల ఉత్పత్తులు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, మన పంటలన్నీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. చివరికి మన దేశం యొక్క ఆర్థిక సంపదను అమెరికా కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నరేంద్ర మోడీ మౌనవ్రతం వీడి అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడాలి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రపంచంలో అన్ని దేశాలు ఎవరైతే పోరాటంలో వస్తున్నారో వాళ్ళతో కలిసి ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టాలంటే, మన దేశం యొక్క ఐక్యత నిలబెట్టాలంటే, మన దేశ ప్రజల యొక్క హక్కులు నిలబడాలంటే అమెరికాకు వ్యతిరేకంగా మోడీ నిఖార్సైనటువంటి పోరాట యోధుడిగా ముందుకు రావాలి. ఇట్లాంటి మౌనవ్రతం వీడాలి, అమెరికా ఏజెంట్గిరి మానుకోవాలి, ప్రజల తరపున నిలబడాలి. భారతదేశ ప్రజలు కావాలా, అమెరికా ట్రంప్ కావాలా, మోడీ తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటి పుస్తకం మీద కమ్యూనిస్టు కార్యకర్తలు రెడ్ బుక్ డే సందర్భంగా ఈ సాహిత్యాన్ని అందరూ చదువుతున్నారు.
చదువుదాం సమాజాన్ని మార్చుదాం అనేటువంటి ఒక విప్లవకర కర్తవ్యంలో భాగంగా ఈ అధ్యయనాన్ని తీసుకెళ్తున్నామని చెప్పి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ కార్యకర్తలు నిఖార్సుగా నిలబడి పోరాడతారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కమాన్పూర్ జూలపల్లి గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన డిఆర్డీఏ పీడీ కలాంతిని, అడిషనల్ పీడీ భూపల్లి రవీందర్. కుట్టు శిక్షణతో మహిళలు, యువతులు ఉపాధి పొందాలని సూచన. పార్టీ విప్ ఆత్రం కృష్ణమ్మను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు పదవి కోల్పోయిన ఆసిఫాబాద్ 13వ వార్డు కౌన్సిలర్. గోదావరి కనిలో తొట్టిలో తప్పిన పెను ప్రమాదం. మున్సిపాలిటీ జంక్షన్ వద్ద కారు నుండి కొట్టిన లారీ. పదవ తరగతి విద్యార్థులకు అందించిన స్టడీ మెటీరియల్ ను అందించిన కమాన్పూర్ సర్పంచ్ మరియు మండల విద్యాధికారి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.